ఈరోజు దేవుని మాట ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికనెన్నటికిని కృశింపక నీళ్లు పారు తోట వలె నుందురు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు అంట. ఉత్సాహధ్వని ఎప్పుడు చేస్తాము? మన హృదయంలో సంతోషమును దేవుడు హెచ్చించినప్పుడు, మన హృదయంలో భారభరితమైన ఒక అనుభవాన్ని, పరిస్థితిని తొలగించి ఆయన సంతోష సమాధానాలు ఇచ్చినప్పుడు మనం ఉత్సాహధ్వని చేసే వారంగా ఉంటాము. మరి ఉత్సాహధ్వని చాలా శ్రేష్టమైనది. ఆ ధ్వని చేయడానికి దేవుని కృప కావాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దేవుడు ఏమని చెప్తున్నాడు? సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. ఉత్సాహధ్వని చేసే అనుభవంలో దేవుడు ఉంచుతానని చెప్తున్నాడు. యెహోవా చేయు ఉపకారమును బట్టి ఆయన చేసే ఉపకారము ఏ రీతిగా ఉంటుంది? వర్ణించలేము, ఊహించలేము. గోధుమను బట్టి అంట, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులను పుట్టి పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. దేవుడు ఆశీర్వదించే విధానం చూడండి, ఇక్కడ ఎంత శ్రేష్టంగా, ఎంత దివ్యంగా ఉందో. గోధుమలు, ద్రాక్షారసము, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఉండడానికి మంచి గృహము, ఇలాగ అన్ని విధానాల్లో దేవుని యొక్క బిడ్డలైన వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ విధానాన్ని బట్టి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేసే అనుభవంలో దేవుడు ఉంచుతాను అంటున్నాడు. వారికనెన్నటికిని కృశింపక నీళ్లు పారు తోట వలె నుందురు. ఒక తోటకు నీళ్లు పెట్టినప్పుడు, నీళ్లు పారుతున్నప్పుడు అది చాలా ఆహ్లాదకరంగా, ఎంతో మంచి అనుభూతిగా ఉంటుంది చూస్తుంటే. ఎలా పారుతాయి నీరు? తెల్లగా చాలా ఆ గడ్డి మీద నుంచి పారుతూ ఉంటే ఆ అందం వేరు. మరి అది ఎలా పారుతుందంట? నిత్యము కృశింపక. మరి ఆ వెళ్ళే నీరు ఆగిపోతే ఏమాత్రము చూడాలనిపించదు. కింద అంతా ఆ నీళ్ళు పారే స్థలంలో ఆ నీరు ఆగిపోతే ఏముంటుంది? ఇసుక, కొంచెం బురద ఇలా ఉంటుంది. అదే నీరు పారుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. అంత మాత్రమే కాదు, చూడడానికే కాదు, ఆ తోట కూడా చాలా పచ్చగా, చాలా చాలా అందంగా ఉంటుంది. పువ్వులు, కాయలు, ఇక దానికి ఇక తిరుగులేదు. ఎంతో శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేదిగా ఉంటుంది ఆ తోట. మరి అదే రీతిగా దేవుడు ఏమని చెప్తున్నాడు? వారికనెన్నటికిని గతకాలపు జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో కష్టాలు, ఎంతెంతో కన్నీరు, ఎన్నో మాటలు, ఎంతో హేళన, ఇవన్నీ ఇక ఉండవని చెప్తున్నాడు. కృశింపక నీలుపారు తోట వలె ఉంచుతానంటున్నాడు. వాక్యం వింటున్న మన కుటుంబాలను, మన జీవితాలను మరి మనం ఆక నీలుపారు తోట వలె ఉండాలి అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో శ్రేష్టంగా ఉన్నాయి. మరి అవన్నీ దేవుడు నీ కుటుంబానికి, నా కుటుంబానికి, మన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు, ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆ కృపగల దేవుని మనం నిత్యము మనము వదలక ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే, ఎప్పుడు వరకు నడవాలి? తుది శ్వాస వరకు, తుది శ్వాస వరకు నడవాలి. ఇవన్నీ దేవుడు అనుగ్రహించి ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తుంది. మహాప్రేంగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలే. నువ్వు అనుగ్రహిస్తున్న తండ్రి నాయన ప్రతి విధమైన ఈవుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. మేమందరం ప్రభు నీ నామాన్ని స్మరించుకుంటూ తండ్రి నీకు మొరపెట్టి తండ్రి నాయన ఎన్నటికీ కృశింపక ప్రభా నాయన నీరు కట్టు తోట వలె ప్రభా, నీరు పారు తోట వలె ఉండడానికి ప్రభా
నువ్వు ప్రభా ఆశీర్వాదాలు గొప్ప గొప్పవి శ్రేష్టమైనవి మా జీవితంలో అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్. ప్రైజ్ లార్డ్.